మూవ్ ఆన్ టు గుడ్ న్యూస్. సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు గూగుల్ రెడీ అయింది. సైబర్ నేరగాలు ఏఐ టూల్స్ సాయంతో అమాయకులను బురుడి కొట్టిస్తున్నారు. ఫోన్ నెంబర్ స్కూపింగ్ అలాగే ఏఐ వాయిస్ క్లోనింగ్ తో తెలిపినటువంటి వారిలా కాల్స్ చేసి కీలక సమాచారాన్ని పట్టేసి మోసాలకు పాల్పడుతున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఫేక్ కాల్ డిటెక్షన్ సెక్యూరిటీ ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా అవతలి వ్యక్తి చేసినటువంటి కాల్ సంబంధిత డివైస్ నుంచి వచ్చిందో లేదో ఈ ఫీచర్ ఇట్టే పసిగడుతుంది. సైబర్ నేరగాలు సాఫ్ట్వేర్ల సాయంతో ఫోన్ నెంబర్స్ ను స్పూఫ్ చేస్తూ ఉంటారు. ఇక ఆపై వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ సాయంతో మోసాలకు పాల్పడుతుంటారు. చాలా మంది తమకు వచ్చిన నెంబర్ వాయిస్ తమ వారిదేనని మోసపోతుంటారు. గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ఆ కాల్ సంబంధిత ఫోన్ నుంచి వచ్చిందా లేదా అనేది ధృవీకరిస్తుంది. కాల్ మాట్లాడుతున్న ఇద్దరు గూగుల్ ఫోన్ యాప్ వాడుతుంటే ఈ ఫీచర్ పనిచేస్తుంది. అవతలి వ్యక్తి నుంచి కాల్ వచ్చినప్పుడు రెండు డివైజ్ల మధ్య ఒక డిజిటల్ హ్యాండ్ షేక్ లాంటిది ఆటోమేటిక్ గా కమ్యూనికేట్ అవుతుంది. అంటే తెర వెనుక వెరిఫికేషన్ జరుగుతుంది. ఒకవేళ అవతలి వ్యక్తి కాల్ స్పూఫింగ్ చేస్తున్నట్లయితే సిగ్నల్ మ్యాచ్ కాక వెంటనే యూజర్ ను అప్రమత్తం చేస్తుంది. ఈ ఫీచర్ పనిచేయాలి అంటే రెండు ఫోన్లలో తప్పనిసరిగా గూగుల్ ఫోన్ యాప్ డిఫాల్ట్ గా ఉండాలి. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. నిన్ననే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్ తొలి పర్యటన చేశారు. విద్యార్థులకు శుభవార్త చెప్పారు. పాఠశాలలు, కాలేజీల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల వరకు అందరికీ ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తున్నట్టుగా తొలి కేబినెట్ సమావేశం అనంతరం ప్రకటించారు. విద్యార్థి సారథి స్కీమ్ కింద పాఠశాలలు, కాలేజీల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల వరకు అందరికీ ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తున్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఎంత ఖర్చైనా సరే వెనుకాడబోమంటూ తెలిపారు సీఎం డీకే శివకుమార్. యువతను ప్రభుత్వ ఉద్యోగాల్లో రిక్రూట్ చేసుకుంటామని, 56,000 పోస్టుల భర్తీకి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లతో చర్చించి జాబ్ క్యాలెండర్లు త్వరలోనే విడుదల చేస్తామని డీకే శివకుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఉద్యోగాల కోసం అక్కడ పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు. వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్. అతి త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు స్కామ్ అలర్ట్ ఫీచర్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతుంది వాట్సాప్. గుర్తు తెలియని అనుమానాస్పద నెంబర్ నుంచి వచ్చే మెసేజెస్లను గుర్తించి ఈ ఫీచర్ అలర్ట్ చేయబోతుంది. ఇక ఆ చాట్ పై ఇది స్కామ్ అంటూ అలర్ట్ చేస్తుందని చెబుతున్నారు. ఆపై చాట్ కొనసాగించాలా లేక రిపోర్ట్ బ్లాక్ చేయాలా అనేది యూజర్ చాయిస్ గా ఉండబోతుంది. ఇక ఈ స్కామ్ అలర్ట్ ఫీచర్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుందని, దీనివల్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వాట్సాప్ లో అనేక ఫీచర్స్ ఉన్నాయి. ప్రతి నెల ఏదో ఒక ఫీచర్ తీసుకొచ్చి వినియోగదారులకు మంచి సర్వీస్ అందిస్తుంది వాట్సాప్. ఇక ఇప్పుడు స్కామ్ అలర్ట్ ఫీచర్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది.